ఫ్రెండ్స్, మ్యాచ్ ఏదైనా సరే, అది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా, ఐసీసీ టోర్నమెంట్ అయినా, దేశవాళీ క్రికెట్ మ్యాచ్ అయినా, ఏదైనా సరే జట్టు కోసం నిలబడి ఒకే ఒక సింగిల్ హ్యాండ్ తో ఆటను గెలిపించాడు అంటే వాడే అసలు సిసలు క్రికెటర్, అవునా కాదు? అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్ 23వ లీగ్ మ్యాచ్ లో మధురై ప్యాంథర్స్ తో జరిగిన పోరులో తిరుపూర్ జట్టు కెప్టెన్ తుషార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. చెపాక్ స్టేడియంలో 158 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన ఆ జట్టు ఇన్నింగ్స్ 5వ ఓవర్ పూర్తయ్యే సమయానికి 36 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ లో ఉన్న క్రమంలో ఇక్కడ లెగ్ స్పిన్నర్ అయిన రోహన్ బుత్రా వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో తుషార్ ఎదురు దాడికి దిగాడనమాట. తొలి బంతికి లాంగ్ ఆఫ్ మీదుగా ఫస్ట్ ఒక 6 కొట్టాడు. రెండో బంతి డాట్ అయినప్పటికీ తర్వాత 4 బంతుల్లో 4 6లు బాది మైదానాన్ని హోరెత్తిచ్చేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే ఏకంగా 30 పరుగులు పిండుకోవడంతో తిరుపూర్ స్కోర్ ఒక్కసారిగా 67 పరుగులకు దూసుకు వెళ్ళిపోయిందనమాట. ఈ మ్యాచ్ లో తుషార్ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 17 బంతుల్లో 7 భారీ 6ల సహాయంతో 48 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. షోయబ్ మహమ్మద్ ఖాన్ బౌలింగ్ లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుతిరిగిన తను కేవలం 2 పరుగుల తేడాలతో అర్ధ సెంచరీ చేజార్చినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్పించడానికి గట్టి పునాది అయితే వేశాడు. అయితే ఈ 25 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దేశవాళీ సర్క్యూట్ లో నిలకడగా రాణిస్తూ డిసెంబర్ 2024 తమిళనాడు జట్టు తరఫున అరంగేట్రం చేసిన తుషార్ ఇప్పటి వరకు రాష్ట్ర జట్టు తరఫున 6 లిస్ట్ ఏ 9 T20 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇతని దూకుడు చూసి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు జూనియర్ సెహ్వాగ్ లా ఉన్నావు అంటూ అందరూ కూడా ఇక ప్రశంసల వర్షం అయితే కురిపించేశారనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే త్వరలో అతనికి జాతీయ స్థాయి సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చే అవకాశం చాలా ఖచ్చితంగా కనబడుతుంది. ముఖ్యంగా సెలెక్టర్లు ముందు ఐపీఎల్లోకి అడుగుపెట్టి చాలా అంటే చాలా ఎంకరేజ్ చేయాలన్న ఒక థాట్ ప్రాసెస్కి అయితే వచ్చేసారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.